హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి రమేష్ ఛానల్. ఈరోజు అయితే మేము టిఫిన్కి బొంబాయి రవ్వ ఉప్మా చేయాలనుకుంటున్నాము. అది ఎట్లా మా స్టైల్లో ఎలా చేస్తామో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాము. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి మనం రవ్వ ఫ్రై చేసుకోవాలి కాబట్టి మేమైతే 1 కప్ తీసుకుంటున్నామండి. మేమైతే 1 కప్ తీసుకుంటున్నామండి. మాకు క్వాంటిటీ ఎక్కువ కావాలి కాబట్టి అందరికీ తీసుకుంటున్నాము. దీన్ని ఫ్రై చేసుకుందాం ఫస్ట్. మేము ఇది ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి అంటే ఎట్లా చేయాలో మాకు కరెక్ట్గా క్లారిటీ లేదండి. ఏదన్నా వీడియోస్ కానీ ఏదన్నా మిస్టేక్ ఉంటే మీరు మమ్మల్ని అది కరెక్ట్ చేయండి. మేము అది రిసీవ్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాము. అట్లాగే మేము చేసే రెసిపీస్ మీరు ట్రై చేసి ఎట్లా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. మాకు తెలుస్తుంది కదా మేము ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేయాలేమో మా కిచెన్ టూర్లో అని. ఇదైతే నేను హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేస్తున్నానండి, త్వరగా అయిపోయిద్దని. నాన్ స్టిక్ కాబట్టి అంతగా ఏం మనకి అంటుకోదు రవ్వ కూడా. దీంట్లో కొంచెం ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నామండి. నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నాం. నెయ్యి చూసారు కదండి, మేము ఇది ఇంట్లో తయారు చేసుకున్నది. ఇంకొకసారి దీన్ని మేము ఎట్లాగా ప్రిపేర్ చేస్తామో చూపిస్తామండి. నెయ్యి అయితే 2 స్పూన్స్ వేసుకుందాము. ఇదైతే ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. ఇది ఫ్రై అయింది. దీనికి కొంచెం మనం ఎట్లాగంటే జ్యూసీగా రావాలి కాబట్టి కొంచెం పెద్దదే పెట్టుకుంటున్నామండి మేము కడాయి. ఎసురు ఎక్కువ పడుతుంది కదా ఈ ఉప్మాకైతే. 1/4 వేస్తామండి మేము వాటర్ దీనికి. చూసారా, ఇది బాగా ఫ్రై అయ్యింది. చూసారు కదా, కలరు ఇది షేడ్ అయ్యిందండి. ఇది ఫ్రై అయినట్టు మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి. ఎసురు పెట్టుకుందాము. నేనైతే దీనికి కడాయి పెద్దదే పెడుతున్నానండి, ఎసురు ఎక్కువ కావాలి కాబట్టి. ఫస్ట్ దీనికి ఆయిల్ వేసుకుందాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. మా క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను 4 స్పూన్స్ వేసుకున్నానండి ఆయిల్.
ఆయిల్ అయితే ఇప్పుడే కాగిందండి. దీనికి పచ్చెనపప్పు వేసుకున్నామండి. అట్లాగే ఒక 2 స్పూన్స్ ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు బాగా ఫ్రై అయితే ఇట్లా చిటపట్లాడతాయండి. స్పూను జీలకర్ర వేస్తున్నాను. అట్లాగే 1 కప్ అండి ఇది. దీంతో నేను ఒకటి వేస్తున్నాను వేరుశనగపప్పు. దీంట్లో ఏంటంటే వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చు. వేరుశనగపప్పు వేసుకున్నాము. అట్లాగే జీడిపప్పు అండి, అది ప్రస్తుతానికి ఇంట్లో అయితే జీడిపప్పు లేదండి. ఉన్న దాంతోనే చేస్తున్నాను నేను. ఇది ఇప్పటికి అనుకొని చేస్తున్నాం కాబట్టి టిఫిన్కి మీకు చూపించాలనే మేము వీడియో చేస్తున్నామండి. ఇది ఫ్రై అయ్యిందండి. తాలింపు అంతా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నానండి నేను. అట్లాగే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి క్యారెట్ అండి, పెద్దది ఒకటి తీసుకున్నాను క్యారెట్. కొంచెం ఫ్రై చేద్దామండి. ఒక 1/2 ఇంచు అల్లం ముక్క తీసుకున్నానండి. అల్లం తీసుకొని ఇట్లాగా 1/2 ఇంచు అల్లంని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. వాయిస్ మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. నేను 3 రెమ్మలు తీసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేద్దామండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి. దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకున్నాము. నేనైతే 2 వేస్తున్నానండి. నేను పెద్ద కప్పుతో తీసుకున్నాను కాబట్టి రవ్వ దానికి సరిపడా వేసుకున్నాను 2 కప్స్. కొంచెం పసుపు వేద్దామండి. ఇదేంటంటే మా పిల్లలు ఇది కలరు మారకపోతే వాళ్ళు ఇష్టపడరు, ఎల్లోగా ఉంటేనే వాళ్ళకి ఇష్టమండి. అందుకని నేను కొంచెం లైట్గా వేస్తున్నానండి పసుపు. వేసి ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాము. చూద్దామండి ఇది ఎంతవరకు వచ్చిందో. ఇదైతే బాగా మగ్గిందండి. ఇప్పుడు ఎసురు పోసుకున్నాము. నేను దీంతో 1 కప్ తీసుకున్నాను కాబట్టి నేను 4 కప్స్ తీసుకుంటున్నానండి.
పెద్ద బౌల్తోనే తీసుకున్నాను నేను, క్వాంటిటీ ఎక్కువ కావాలన్నట్టు. పోసానండి. ఇదంతా ఒకసారి ఇట్లా కలుపుకొని మూత పెడదాం కొంతసేపు. ఎసురు తిరుగుతుంది. చూద్దామండి, ఇదైతే తెరులుతుంది. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాము. సాల్ట్ చూసి దీంట్లోకి సరిపోతే కొంచెం వేసుకుందామండి. నాకైతే సరిపోయిందండి సాల్ట్. ఇప్పుడు పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది దీంట్లో కలుపుకున్నాము. Two minutes అండి. దగ్గర పడుతుందండి, ఒక్క 2 minutes. చూద్దామండి, 2 minutes అయింది కదా. ఇది ఈజీ ప్రాసెస్ అండి, కాకపోతే మేము వీడియో కోసం అని చెప్పి కొంచెం లేట్ అవుతుంది. బాగా దగ్గర పడిందండి, చూసారు కదా. గ్యాస్ ఆపేద్దామండి. ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, మీకు బొంబాయి రవ్వ ఉప్మా ఇలా వచ్చింది. మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవటం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. నేను ఆల్రెడీ చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. వేరుశనగపప్పుల చట్నీ వేసుకున్నాను, పుదీనా కలిపి. తర్వాత కొంచెం కొబ్బరి కారం అయితే పెట్టుకున్నామండి. ఇది చూసారా అండి, బొంబాయి రవ్వ ఉప్మా. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.